నవీ ఏ ఏ అంతే కదా పురుష రే పురుష ముందే కదా ఓకే రాశాను ఎలా టైం అయిపోతుంది మనం చెప్పు ఖుషి చాలా నువ్వు పక్కన పెట్టు నువ్వు ఇచ్చా ముందు అరగా ఖుషిరామ పోలేనా పైవా రోజు నువ్వు సంపడం ఎక్కడికి వెళ్ళి నేను రాగానే సంపద చెప్పాను నేను చంపేసిన పాపలేదు లేకున్నారు ఏంటది సోనీ మేడం సోనీ ఏం తెలుసు ఎవరితో మాట్లాడుతున్నావు మా మామతో మేడం మా మామ చావుబడి మీద ఉందండి ఆఖరిసరిగా మాట్లాడతా అంటే చల్ల అయిపోయిందండి మాట వచ్చిపోయిందా నోరు మూసుకొని పెట్టాయి ట్రైన్ ఏం తీస్తుంటే కాపీ కొడుతున్నావా ఏంటండి ఏంటి మీరే చెప్పమని మీరే చెప్తారండి ఏం చెప్పాను కాపీ కొట్టమని నేనా మీరు చెప్తాడు ప్రిన్సిపల్ గారు చెప్తాడునా ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా అది బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడతానండి లేకపోతే మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం అదే నానే చెప్తాను పెట్టుకో ఇదిగో ప్రిన్సిపల్ గారు 2 సార్లు చెప్తే జీవితం తగలబడిపోతున్నాయి వస్తున్నా నీతో మాట్లాడమ్మయ్యా మా మేడం గారు పెట్టండి ఏంట్రా అబ్బాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు సార్ కాపీ కొట్టచ్చా లేదా అవును కొట్టచ్చు కొట్టి ఆయన జైలు పడేశారండి మా నాన్న ఎందుకు కొట్టి జైలు పడేశారని మంగాపురానికి వచ్చాను వస్తే వచ్చిన ఇంట్లో ఎవరు లేరు అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను అదే టైంలో మా అన్న తన కుటుంబ మనుషులు నన్నేనా వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు కాపాడాడుగా ఏ తమ్ముడు ఈ తమ్ముడే అన్నయ్య ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడే ఇష్టం లేదు అనుకుంటాను అవును వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అల్లుడిని కాపాడాడు మనకి లెక్క అసలు వీడి సంగతి కాదురా అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తానే సంగతి వాళ్ళకు లెక్క తెలిసింది అల్లుడు మనోడు చూస్తావుదా ఏందిరా నీ ట్విస్ట్ ఆడింది నువ్వు కాపాడని చూస్తున్నాడు వెళ్ళి ఆయనే అడుగు ఇది బెదిరిపుగా అసలు వీడినేస్తే వస్తున్నాయి డైరెక్ట్ గా పెద్ద తలని అర్థం పెద్ద తలని ఏం చేస్తావా నేను అవుతావా ఏం చెప్పేస్తా అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వేం చెప్తాను నాకు నీకోసం కింద సీట్ కూడా రెడీ చేస్తాను రా తమ్ముడు నా కొడుకు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు అన్నయ్య అస్సలు నీ పోలికలు పెద్ద పోలికలు వచ్చి నేను వెళ్ళొస్తాను తమ్ముడు పెద్ద ఏం చూసిన వెంటనే నా కొడుకు నిండిపోయింది ఈ జన్మకి ఇచ్చా ఇది నా ఖర్చు సినిమాలు పెచ్చోళ్ళని చూసాను క్రికెట్ పెచ్చోళ్ళని చూసాను నీకేంటని అసలు ఏ పెచ్చాలేదు పిచ్చెక్కోట్లా ఉంది కదరా కార్లో పిచ్చి అవునవును మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన ముక్కు మొక్కం తెలియడం గురించి మీరు ఆలోచిస్తున్నారా ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తున్నానయ్యా చాలా ఖాళీగా ఉన్నది రేపు పద వెళ్దాం వాళ్ళు చూసుకుంటా ఒక నిమిషం లోపలికి వస్తారా ఓకే మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి విజిటింగ్ ఓకే పేషెంట్కి ఏమవుతారు ఆయన రోడ్ మీద సొంత అక్క ముగ్గురు సారీ అండి యాక్సిడెంట్ కేసు కదా తెలిసిన వాళ్ళు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి అందుకని అలా చెప్పాను సరేరా ఇక్కడ సంతకం పెట్టండి నీ సంతకమే చేశాను అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి ఒక్క నిమిషం మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తాను నీ దగ్గర వెహికల్ లేదు ఐడెంటిటీ లేదు పర్సులో 1000 రూపాయలు లేవు అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం ఆ మూడు ఉన్న ఒక్కతను అయితే చాలనుకున్నా లక్కీగా మీరు దొరికారు నా అదృష్టం డాక్టర్ గారు మా అన్నయ్య గారు మామతి గారికి ఎలా ఉందండి టైంకి తీసుకొచ్చారు ప్రమాదం ఏం లేదు మీరు చేసిన మామూలు హెల్ప్ కాదండి ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటాను ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకదు కదా రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం రండి
చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొమ్మడేల పులుసు, మిఠాయి గిన్నె, ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి 2 టూత్ పిక్స్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి తిందామా? ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు తీసుకురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంటో నాన్న, నిజంగా కాలు డ్యామేజ్ అయిందా లేదా డొట్టి బిల్డప్? కొన్ని నిజాలు కనపడారా, కట్లేసేస్తారు. ఎలా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, అంటే తెచ్చారా? రాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. పంపితే మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలేంటి? నోరు మీ అర్థం ఎలా ఉంది? పల్లరసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బాగానే ఉంది. ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరీటి తెలుసా? వాడి కోసం ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ బాబుకి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు సాధన చేయగలి మా నాన్నగారు మీకు తెలుసు. నాకు ఆల్రెడీ మేము తెచ్చి వచ్చి మెల్లలు కూడా డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నేనమ్మా ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడు లాంటి కాడా? గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు తాగేసి బయలుదేరదాం.